హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడియో తర్మా. ఈరోజు మనం సొగస్టూడియో తర్మాలో KPHB నియర్ బై ఫోరం మాల్, యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న వస్త్రకళ ఉమెన్స్ వేర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. వస్త్రకళ ఉమెన్స్ వేర్లో మనకి డిజైనర్ కలెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు విజయలక్ష్మి రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారు? లేటెస్ట్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ అండ్ హాఫ్ సారీస్. డిజైనర్ కలెక్షన్ మొత్తం. మరి ఫస్ట్ వెరైటీ రెడీమేడ్ డ్రెస్. ఓకే, రెడీమేడ్ డ్రెస్. లైట్ బేబీ పింక్ కలర్ అండ్ క్యూట్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. టోటల్గా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా డిజైనర్ టైప్లో మనకి క్రియేట్ చేశారు. ఇది మనకి బోట్ నెక్ మోడల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లోనే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఇదంతా కూడా పిటాయి వర్క్తో మనకి బాగా హైలైట్ చేశారు. బోట్ నెక్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి బాగా హైలైట్ అయ్యే విధంగా ఈ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్లో మనకి ఒక స్టోన్ వర్క్ టైప్లో ఇక్కడ స్టోన్ వర్క్ అండ్ జర్దోసి వర్క్, మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేసి ఒక ప్యాచ్ వర్క్ ని మిడిల్ పార్ట్ లో వచ్చే విధంగా ఇచ్చారనమాట. సింపుల్ గా ఉండే విధంగా. ఇక్కడంతా కూడా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దట్టు మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే పట్టు లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందండి. కొంచెం కాస్ట్లీ లుక్ వస్తుంది అది చూడగానే. సేమ్ ఆ ఫ్యాబ్రిక్ ని ఇక్కడ మనకి యాడ్ చేసి ఈ బెల్ట్ పార్ట్ లో అంతా కూడా మిర్రర్ వర్క్, రియల్ మిర్రర్ కాకుండా మనకి లైట్ వెయిట్ లో వచ్చే విధంగా 4 లైన్స్ తో కొంచెం బ్రాడ్ గా ఉండే విధంగా మనకి బెల్ట్ పార్ట్ వచ్చింది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఫ్రాక్ మోడల్ అంబ్రిల్లా కట్ ఉంటుందండి. టోటల్ గా చిన్న చిన్న కలర్స్ తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకంటే సింపుల్ గా చూడగానే డీసెంట్ లుక్ అండ్ ఎలిగెంట్ గా కనిపించే విధంగా ఈ డ్రెస్ డిజైన్ చేశారు. కింద మాత్రం దామన్ పార్ట్ లో ఒక 1 ఇంచ్ బోర్డర్ ని గోల్డ్ కలర్ తో ఇచ్చారు. టోటల్ గా ఫ్రాక్ మోడల్. హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారండి. నెట్టెడ్ మెటీరియల్ పైన క్రీమ్ కలర్ కాటన్ థ్రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ పార్ట్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ హాఫ్ పార్ట్ యూస్ చేశారు. ఇంతకు ముందు మనం మిర్రర్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి వర్క్ ఏదైతే ఉందో అది మనకి 2 లైన్స్ లాగా రిస్ట్ దగ్గర ఇచ్చారనమాట. బ్యాక్ కూడా మనకి డిజైన్ వచ్చిందండి. ఫ్రంట్ అలా అయితే వచ్చిందో బోట్ నెక్ కి సేమ్ బ్యాక్ కూడా అలాగే ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాము. పింక్ కలర్, బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. సేమ్ కలర్. ఇది ఎందుకంటే ఫ్లోర్ లెంత్ ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ అనేది మనకి కనిపించదు. సో సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చున్నీ కూడా అండ్ చున్నీలు ప్లెయిన్. ఓకే, 0 సైజ్ నెట్టెడ్ మెటీరియల్, సాఫ్ట్ నెట్ మెటీరియల్ యూస్ చేశారు. ప్లస్ 4 సైడ్స్ కూడా ఇంతకు ముందు మనం దామన్ పార్ట్ లో 1 ఇంచ్ బోర్డర్ ఏదైతే చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు చున్నీ పార్ట్ లో. ఈ డ్రెస్ కాస్ట్ 4690 రూపీస్. 4690 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. వస్త్రకళ ఉమెన్స్ వేర్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ 2000 నుంచి వస్తుంది మేడం. 2000 నుంచి పార్టీ వేర్ కలెక్షన్స్ లోనే మనకి 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. హై అండ్ 15,000 వరకు. పార్టీ వేర్ కలెక్షన్, బ్రైడల్ కలెక్షన్ కూడా 15,000 వరకు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. చందేరి మేడం. ఇది చందేరి ఫ్యాబ్రిక్. ఓకే, ఇది తక్కువ వెరైటీలో వస్తుంది. ఇది అంటే కొంచెం లోయెస్ట్ ప్రైస్. అవును. దీంట్లో కలీజ్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఇచ్చారండి. అంటే షోల్డర్ పార్ట్ నుంచి కూడా కలీజ్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం నెక్ పార్ట్ చూసినట్లయితే లెంతీగా బెల్ట్ పార్ట్ కన్నా కూడా ఇంకా లెంతీగా వచ్చే విధంగా జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. పీచ్ కలర్ కాంబినేషన్ కి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోపల హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా నెట్టెడ్ టైప్ లో ఫిల్ చేసి దాని చుట్టూ అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ ప్లస్ మిడిల్ పార్ట్ లో బీట్ వర్క్ కూడా ఉంటుంది. డార్క్ కలర్ లోనే మనకి జాలీ మోడల్ వచ్చే విధంగా ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి 2 కలర్స్ పైపింగ్, పికాక్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో 2 కలర్స్ కాంబినేషన్తో పైపింగ్ ఉంటుంది. ఈ కలీజ్ అనేది మనకి పైనుంచి స్టార్ట్ చేశారు కదా కింద వరకు కూడా. కింద దామన్ పార్ట్లో పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యాడ్ చేస్తూ షిమ్మర్ గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. స్టైలిష్ గా, అంటే మంచి డిజైనర్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా. మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది బోర్డర్ మొత్తం కూడా. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్. డిజైనింగ్ లో థ్రెడ్ వర్క్ ఏదైతే యూస్ చేశారో ఆ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి ప్రింటెడ్ వస్తుంది. ప్రింటెడ్ అంటే 2 కలర్స్ బాటమ్ అండ్ టాప్. 2 కలర్స్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ 2 కలర్స్ తో మనకి ఇక్కడ డిజైన్ చేశారండి చున్నీ అనేది. పీచ్ కలర్ పైనేమో పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో నెమలి పించాలు డిజైన్ చేశారు గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. అలాగే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ లో ఉంటుంది. దీనిపైన ఏమో పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ తో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. స్టైలిష్ లుక్ అండ్ కొంచెం గ్రాండ్ గా కావాలి అనుకునే వాళ్ళకి కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ మోడల్. దీని కాస్ట్ ఎంత ఉంది? 2290 రూపీస్. 2290 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ మేడం. రెడీమేడ్. ఓకే,
గ్రే అండ్ బ్లూ కలర్ మిక్స్ అయితే ఎలా వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఫస్ట్ మనం పైన షోల్డర్ పార్ట్ చూద్దాము. నెక్ చూసినట్లయితే కనుక మిర్రర్ వర్క్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో మిర్రర్ వర్క్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ యూస్ చేశారు. అది మనకి నెక్ పార్ట్ రౌండ్ నెక్ ఇచ్చారు. తర్వాత షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్, ఓన్లీ ప్లెయిన్ లైన్స్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ బెల్ట్ పార్ట్లో చూసినట్లయితే కనుక కర్ట్ వర్క్ స్టైల్లో స్టైలిష్గా వచ్చే విధంగా పింక్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేస్తూ అవుట్లైన్ వచ్చేసి జర్దోసి వర్క్ ఇస్తూ మిగిలిందంతా కూడా మనకి స్టోన్ వర్క్తో యాడ్ చేశారు. బెల్ట్ పార్ట్ నుంచి కలిసి తీసుకున్నారండి. కింద వరకు కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఒక డిఫరెంట్ కలర్ అన్నమాట ఇది. దీంట్లో బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారనమాట. మధ్యలో మాత్రం మనకి బ్రైట్గా ఉన్న పింక్ కలర్ని తీసుకుని రా సిల్క్ ఫ్యాబ్రిక్ని దానిపైన పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో బాగా హైలైట్ అయ్యే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఇది టోటల్గా మనకి టాప్ పార్ట్ అండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ మేడం కాంట్రాస్ట్. ఓకే, పైన నెక్ పార్ట్లో మజంటా పింక్ కలర్ యూస్ చేశారు. అలాగే కింద బోర్డర్లో కూడా పింక్ కలర్ వచ్చింది కదా. సో పింక్ కలర్తో మనకి బాటమ్ అనేది ఇచ్చారు. అంటే టోటల్గా టాప్ పార్ట్కి కాంట్రాస్ట్గా ఉండే విధంగా చున్నీ ప్రింటెడ్ ఈ 2 కలర్స్ బాటమ్ అండ్ పైన టాప్ ఏ కలర్ అయితే వచ్చిందో ఈ 2 కలర్స్తో మనకి ప్రింటెడ్ మోడల్లో చున్నీ అనేది డిజైన్ చేశారు. అంటే కొంచెం గ్రాండ్ లుక్ రావడం కోసం మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. గోల్డ్ కలర్ ప్రింట్ అండ్ బ్లూ కలర్తో వచ్చింది. దీని కాస్ట్ ఎంత ఉంది? 2690 రూపీస్. ఇది కూడా మనకి 2000 చేంజ్లోనే వచ్చేస్తుంది. 2690 రూపీస్కి ఈ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉందండి. వస్త్రకళ ఉమెన్స్ వేర్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ స్ట్రైట్ కట్ మేడం. స్ట్రైట్ కట్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. నెక్ పార్ట్ అంతా చూసినట్లయితే ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్, ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫ్లాస్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి లెంతీగా, మరీ షార్ట్ సైజ్ కాకుండా లెంతీగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఒక డిజైనర్ ప్యాటర్న్ అనేది యూస్ చేశారు. ప్లస్ ఈ డ్రెస్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ మోడల్ వస్తుందండి. మరీ కాస్ట్లీలో కాకుండా రెగ్యులర్గా మనకి కాలేజెస్ వేసుకెళ్ళడానికి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి కొంచెం యాంటిక్ కలర్ అండ్ జూట్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకొక బోర్డర్ వచ్చేసరికి, అంటే ఇక్కడ మనకి ప్లెయిన్ లుక్ వచ్చింది కదా, ఇంకొక బోర్డర్ చూసినట్లయితే కనుక ఇక్కడ నెక్ పార్ట్లో ఎలాంటి ఫ్లవర్స్ అయితే యూస్ చేశారో సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఫ్లవర్స్తో మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అంటే సింపుల్గా ఉంటుంది, డిజైనర్ ప్యాటర్న్ లాగా కూడా లుక్ వస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ కాంట్రాస్ట్. ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కదండి, దగ్గరగా మనకి ఈ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా రస్ట్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారనమాట. లెగిన్స్ టైప్లో తీసుకున్నారు, అంటే చుడీ లెగ్స్. దీనికి చున్నీ టాప్ కలర్ అండ్ బాటమ్ కలర్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చున్నీ ఇచ్చారు. ఎట్లాగో మనకి పైన అంతా కూడా టాప్ పైన ఇట్లా వేస్తాం కదా, అంటే ఈ గ్రీన్ కలర్ పైన మనకి ఈ కలర్ కనిపించే విధంగా మధ్యలో అంతా కూడా మనకి బాటమ్ కలర్, ఎడ్జెస్లో గ్రీన్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారు. ప్లస్ చిన్న బోర్డర్ కూడా. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 1890 మేడం. 1890 రూపీస్కి ఈ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. చూడగానే సింపుల్గా కనిపిస్తుంది కానీ వేసుకున్నప్పుడు మాత్రం మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్లో ఉంది మేడం. పింక్ కలర్ చందూరి ప్యాటర్న్ వస్తుంది. ఇది కొంచెం గ్రాండ్ లుక్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ మనం నెక్ పార్ట్ చూసినట్లయితే కొంచెం టర్న్ టైప్లో మనకి వి షేప్ తీసుకున్నారు. అది కూడా కింద వరకు కూడా పైపింగ్ స్టైల్ వచ్చింది. కింద వరకు కూడా ప్యాటర్న్ మొత్తం ఇక్కడ కొంచెం రస్ట్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్స్ని, థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ని మొత్తం టాప్ మొత్తం కూడా ఫిల్ అయ్యే విధంగా ఇచ్చారు. అలాగే దామన్ పార్ట్ చూసినట్లయితే మరీ స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా కొంచెం లెంతీగా స్కర్ట్ బోర్డర్ లుక్ ఉండే బోర్డరే ఇక్కడ యూస్ చేశారు. ఇక్కడ మనకి రస్ట్ కలర్ అండ్ బుటీస్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ కూడా రెస్ట్ కలర్ అండ్ పింక్ కలర్తో ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటుందండి. వస్త్రకళ ఉమెన్స్ వేర్ ఓన్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే డిజైనర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఓన్ డిజైనర్ కలెక్షన్స్. దట్టు ఏంటంటే హోల్సేల్ రేట్లో తీసుకున్నప్పుడు మనకి ఎలా అయితే రీజనబుల్ ప్రైస్లో మనకి డ్రెస్సెస్ వస్తాయో సింగిల్ పీస్ తీసుకున్నా కూడా మీకు ఇదే అమౌంట్కి వచ్చేస్తుందండి. దీని బాటమ్ అండ్ చున్నీ చూద్దాము. బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ అంటే ఇక్కడ మనకి ఫ్లవర్ కలర్స్ ఏవైతే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో బాటమ్ డిజైన్ చేశారు. టోటల్గా మొత్తం ప్లెయిన్ బాటమ్ ఉంటుంది, పైన మొత్తం మనకి డిజైన్ వస్తుంది. దీనికి చున్నీ హాఫ్ అండ్ హాఫ్ ఈ 2 కలర్స్. ఓకే, బాటమ్ అండ్ టాప్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్తో ఉన్నటువంటి చున్నీ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ అడ్జస్ట్లో మనకి ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ 1690 మేడం. ఓన్లీ 1690 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కాటన్ డ్రెస్ మేడం, ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది. కాలర్ నెక్ వచ్చింది, చిన్న కాలర్, షార్ట్ కాలర్తో. టాప్ కూడా మనకి షార్ట్లోనే ఉంది.
ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి, కాటన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి టైగర్ ప్రింట్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఇక్కడంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది. అంటే టోటల్గా బ్లాక్ కలర్ అవడం వలన ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్రింటెడ్ మోడల్ అండ్ థ్రెడ్ వర్క్ మోడల్ వచ్చేసరికి డిజైనర్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు, కాటన్ బటన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి రిస్ట్ పార్ట్ తీసుకున్నారు 2 sides. అలాగే ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. కింద పార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ పికాక్స్ టైప్ ఆఫ్ డిజైన్, మనకి ప్రింటెడ్లో పికాక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ టోటల్ బ్లాక్ అయ్యి ఇక్కడ మనకి వైట్ కలర్తో ప్రింట్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీనికి బాటమ్ అంచుని బాటమ్ ప్రింటెడ్ మేడం, మొత్తం కూడా పటియాల మోడల్, అవును పటియాలా బాటమ్ ఇచ్చారు. కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ అనేది. దీనికి చున్నీ ఎలా వచ్చింది? షిఫాన్ వస్తుంది మేడం, ప్లైన్ వస్తుంది. ఓకే, షిఫాన్ ఫ్యాబ్రిక్. అంటే ఇక్కడ టాప్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంది కదండి బ్లాక్ కలర్ కాంబినేషన్తో. సో ఈ క్రీమ్ కలర్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో మనకి దుపట్టా అనేది ఇచ్చారు. అది కూడా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. కింద మాత్రం మనకి ప్రింటెడ్ మోడల్లో ఇంతకుముందు మనం బోటం ఎలా అయితే చూసామో అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2490 రూపీస్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2490 రూపీస్కి అవైలబుల్ ఉంది, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి కుర్తీస్ మేడం, డిజైనర్ ప్యాటర్న్. ఓకే, కుర్తీస్, ఓన్లీ కుర్తీస్. ఓకే, డిజైనర్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి కుర్తీస్, మల్టీ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ మేడం. కోట్ మోడల్ వచ్చిందా? అవును మేడం. ఓకే, నెక్ పార్ట్ చూద్దామండి. ఇది మనకి కాలర్ నెక్ టైప్లో ఇచ్చారు. అంటే మరీ బిగ్ సైజ్ కాలర్ కాకుండా స్మాల్ సైజ్ కాలర్ టైప్లో, అది కూడా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్కి కాంట్రాస్ట్గా కనిపించే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉన్నటువంటి కాలర్ యూస్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ కలర్ కాంబినేషన్తోనే లైన్స్ వైజ్గా ఉన్నటువంటి డిజైన్ ఉంటుంది. వన్ సైడ్ ప్యాటర్న్ చూసినట్లయితే కనుక బ్లూ కలర్తో సపరేట్ ప్యాచ్ని ఇక్కడ యాడ్ చేశారు. ఒక ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్ మోడల్, దానికి మొత్తం కూడా మనకి చిన్న చిన్న పర్ల్స్ కూడా యాడ్ చేశారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్కి పీచ్ కలర్కి మధ్యలో మనకి పర్ల్స్ అనేది కనిపించే విధంగా సింగిల్ లైన్లో ఇచ్చారు. ప్లస్ ఇది మనకి కోట్ మోడల్ వస్తుందండి. ఇక్కడ మనకి కాలర్లో ఏదైతే ఫ్యాబ్రిక్ మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారో ఇదే కలర్ ఇదే ఫ్యాబ్రిక్ని మనకి లోపల ఇన్నర్ పార్ట్లో ఇచ్చారనమాట. అంటే మల్టీ కలర్ కాంబినేషన్లో కనిపించే విధంగా దానిపైన ఒక లేయర్ లాగా డార్క్ పీచ్ కలర్ ఇచ్చారు. అది కూడా సేమ్ ఈక్వల్గా లెంత్ తీసుకోకుండా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఇది మనం లెగిన్స్ పైకి కానీ లేదంటే జీన్స్ పైకి కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని 1590 మేడం. 1590 రూపీస్కి ఈ డిజైనర్ కుర్తీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. రైట్ కట్ మేడం. ఓకే, జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మీకు. టోటల్ డ్రెస్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది. పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో నెక్ పార్ట్ అనేది స్టైలిష్ గా ఇచ్చారు. ప్లస్ అక్కడక్కడ గోల్డ్ కలర్ అండ్ మల్టీ కలర్ బీడ్స్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే అంటే ఈ పైపింగ్ స్టైల్లో మనకి 2 కలర్స్, గ్రే కలర్ క్రీమ్ కలర్ తో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇచ్చారనమాట ప్రింటెడ్ మోడల్లో. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది, స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ డ్రెస్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం 3/4 ఆర్ ఫుల్ స్లీవ్స్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ తో రిస్ట్ దగ్గర మనకి డిజైన్ ఇచ్చారు. ఈ డ్రెస్ లో కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక 2 కలర్స్ కాంబినేషన్ తో అటు ఇటు ప్లెయిన్ బోర్డర్స్, మధ్యలో వచ్చేసరికి ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఏ కలర్ కనిపిస్తుంది? బ్లూ కలర్ కదా, కానీ బ్యాక్ మాత్రం టోటల్గా కొంచెం డిఫరెంట్. అసలు ఫ్రంట్ అంతా కూడా వేరే స్టైల్లో ఉంటుంది, బ్యాక్ మొత్తం కూడా మనకి వేరే స్టైల్లో ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ ఉంటుంది. దీని కాస్ట్ 1190 రూపీస్. 1190 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ హాఫ్ సారీ మేడం. ఓకే, ఇప్పటి వరకు మనం టోటల్ డిజైనర్ డ్రెస్సెస్ చూసాం, తర్వాత కుర్తీస్ చూసాం కదా. ఇప్పుడు హాఫ్ సారీస్. ఇక్కడ మనకి యూజ్ చేసినటువంటి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిమ్మర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. మొత్తం కూడా కలీజ్ మోడల్ ఉంటుంది. పైన మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడా కూడా ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ కలీజ్ స్టైల్ మాత్రమే ఇచ్చారు. అలాగే పైన ఇక్కడ బెల్ట్ మోడల్ ఏదైతే ఉందో బెల్ట్ పార్ట్లో కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి బెల్ట్ పార్ట్ ఇచ్చారు, అది కూడా ప్లెయిన్. ఇక్కడ దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి చాలా వేరియేషన్స్. ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే గోల్డ్ కలర్తో ఇచ్చారు, తర్వాత వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన మల్టీ కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్, తర్వాత మొత్తం కూడా షైనింగ్ కనిపించే విధంగా స్టోన్ వర్క్ అండ్ పిటాయ్ వర్క్తో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్
డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటివన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే అవైలబుల్ ఉన్నాయి. మనం ఈ షోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒక్కసారి వస్త్రకళ ఉమెన్స్ వేర్కి వచ్చినట్లయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మేడం, బ్లౌజ్ రా సిల్క్ రెడ్ కలరే ఇచ్చారు. స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారండి. ఇక్కడ మాత్రం మనకి 2 కలర్స్ వేరియేషన్ తో మనకి చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఓని పార్ట్ చూద్దాము. గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇక్కడ సాఫ్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ప్లస్ 3 కలర్స్ వేరియేషన్ తో మనకి 2 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. ఈ డిజైనర్ బోర్డర్ ఇంతకు ముందు మనం దామన్ పార్ట్ లో చూసాం కదా స్కర్ట్ కి, ఆ డిజైనర్ బోర్డర్ వచ్చేసరికి ఓన్లీ 1 సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 2790. 2790 రూపీస్కి అవైలబుల్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి జార్జెట్ మేడం. జార్జెట్ సెట్ హాఫ్ సారీయా? ఇది కూడా హాఫ్ సారీ. ఇది మనకి జార్జెట్ లో ఆల్రెడీ మొత్తం ప్రింటెడ్ మోడల్ టైప్ లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ వీవింగ్ తో వచ్చినటువంటి స్కర్ట్ పార్ట్ అండి. మొత్తం కూడా పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ వీవింగ్ లోనే వచ్చేసాయి. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్ పైన పిటాయి వర్క్ అండ్ స్టోన్ వర్క్ తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కలీజ్ పార్ట్ తీసుకున్నారనమాట. కింద దమన్ పార్ట్ మాత్రం గ్రాండ్ గా కనిపించే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి ఈ బోర్డర్ ని మనకి క్రియేట్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి పర్ల్ వర్క్, కుందన్ వర్క్, అలాగే స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. సురాజ్కి స్టోన్స్ యూస్ చేశారు. చాలా గ్రాండ్ గా ఉంది కదా. బోర్డర్ మాత్రం చాలా హెవీగా కూడా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా వచ్చాయో చూద్దాము. బ్లౌజ్ సేమ్ ఓకే. స్కర్ట్ పార్ట్ కి ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఇప్పుడు స్టైలిష్ గా ఉన్నాయి. సేమ్ బోర్డర్, చిన్న బోర్డర్. ఎప్పుడు మనం అంటే ప్లెయిన్ బ్లౌజెస్ చూస్తూ ఉంటాము, కానీ ఇది ఆల్రెడీ స్కర్ట్ లో ఎటువంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో అదే ఫ్యాబ్రిక్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నటువంటి డిజైనర్ బ్లౌజ్ ని ఇచ్చారు. దీనికి ఓని చూద్దాం. పింక్ కలర్. ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో అలాగే కింద దామన్ పార్ట్ లో అంతా కూడా పింక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది మనకి ఈ హాఫ్ శారీలో. ప్యూర్ మార్బుల్ షిఫాన్ యూస్ చేస్తారు. ప్లస్ ఇక్కడ డిజైనర్ బోర్డర్స్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి 3 సైడ్స్, ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం మనకి ఎక్స్ట్రా ఇంకా బోర్డర్ ఇచ్చారు. ఇలా ఇంతకుముందు దామన్ పార్ట్ లో మనకి పర్ల్ వర్క్ తో ఉన్న బోర్డర్ చూసాం కదా, సురాజ్కి స్టోన్స్ అండ్ పర్ల్ వర్క్ తో ఉన్న బోర్డర్. ఆ బోర్డర్ ని యాజ్ టీస్ గా మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కలర్ఫుల్ గా ఉంది. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ అండ్ బ్లౌజ్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి ఓని ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చేసరికి 4990 మేడం. 4990 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాం. రెడీమేడ్ డ్రెస్ మేడం. ఇది రెడీమేడ్ డ్రెస్ పార్టీ వేర్ కలెక్షన్. పార్టీ వేర్ కలెక్షన్. ఓకే. ఇది వచ్చేసరికి కోట వస్తుంది. దాని ఫుల్ అంబ్రిల్లా కట్ అండ్ కోటా ఫ్యాబ్రిక్ అండి. మంచి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. ఇది మనకి బోట్ నెక్ వచ్చింది. ఈ బోట్ నెక్ మొత్తం కూడా గ్రే కలర్ యూస్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే కోటా ఫ్యాబ్రిక్ యూస్ చేశారో దీనిపైన గ్రే కలర్ వచ్చింది కాబట్టి గ్రే కలర్ ఇచ్చారు. అది కూడా చిన్న చిన్న ప్రిల్స్ టైప్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇక్కడ మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్, దానిపైన గోల్డ్ కలర్ తో డిజైన్ వచ్చింది. బెల్ట్ పార్ట్ లో కూడా మనకి మొత్తం కూడా వడ్డానం పెడితే ఎటువంటి డిజైన్ అయితే మనకి కనిపిస్తుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ ని మనకి ఈ డ్రెస్ లో కూడా యాడ్ చేశారు. మిగిలిందంతా కూడా ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్, దట్టు మనకి డిజైన్ ఉన్నటువంటి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మాత్రం చాలా హెవీగా గ్రాండ్ గా ఇచ్చారు. గ్రే కలర్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ లైన్స్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా కొంచెం జిగ్జాగ్ లుక్ ఉన్నటువంటి ఒక డిజైన్ ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ వర్క్ ఎంబోస్ లుక్, తర్వాత గోల్డ్ కలర్ తో ఒక చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ ని ఒక లైన్ గా ఫామ్ చేశారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి డిజైన్ ఇచ్చారు బ్యాక్ నెక్ లో ఇలా బటన్స్ టైప్ లో క్లాత్ బటన్స్ ఇచ్చారు. మొత్తం కూడా గ్రే కలర్ కాంబినేషన్ చిన్న చిన్న ప్రిల్స్. దీనికి బాటమ్ అండ్ చున్నీ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వచ్చింది. చున్నీ బాటమ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ని మనకి హైలైట్ చేశారు. 4 సైడ్స్ కూడా చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ 3890 రూపీస్. 3890 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డిజైనర్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్సెస్ మేడం. ఇది పార్టీ వేర్ ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఫుల్ అంబ్రిల్లా కట్, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ మెయిన్ అండి మనకి ఏ డ్రెస్ లో చూసినా కూడా. ఇక్కడ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ కి పికో గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ కలర్ అనేది మిస్ అవ్వకుండా మనకి మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. లోపలంతా కూడా హెవీ ఫిల్లింగ్ థ్రెడ్ వర్క్
ఆ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ప్లస్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బీట్ వర్క్ అనేది యాడ్ చేసి అక్కడక్కడ మనకి సురాస్కి స్టోన్స్ని ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే నెక్ పార్ట్లో కూడా సేమ్ అట్లాగే తీసుకున్నారు. బోట్ నెక్ మోడల్ వచ్చింది. హ్యాండ్స్ కూడా చూడండి, ఫ్రంట్ మాత్రమే కాదు మనకి బ్యాక్ కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా డిజైన్ ఇచ్చారు 2 సైడ్స్. కింద మొత్తం కూడా అంబ్రిల్లా కట్లో కలీజ్ స్టైల్లో ఇచ్చారు. కింద వచ్చేసరికి మొత్తం ఫుల్ ఇట్లా కర్వ్ వచ్చే విధంగా మనకి పైపింగ్ ఇచ్చారనమాట. పైపింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కింద మొత్తం కూడా ఇట్లా ఎక్కువ ప్రిల్స్ లాగా కనిపించే విధంగా ఉంటుంది. ఇది మనకి టాప్ పార్ట్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. సెల్ఫ్ వస్తుంది మేడం. ఇంత హెవీగా ఉంది, దీనికి ఇంత ప్లెయిన్గా ఇచ్చినా కూడా ఏంటంటే గ్రాండ్ లుక్ అనేది ఎక్కడా మిస్ అవ్వదండి. సేమ్ కలరే బాగుంటుంది. మొత్తం కూడా మనకి ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసారు. దీనికి చున్నీ సేమ్ వస్తుంది. కావాలంటే మనం క్రీమ్ కలర్ ప్యాటర్న్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ క్రీమ్ కలర్ కన్నా కూడా ఇక్కడ మ్యాచింగ్ ఏదైతే మనకి ఇచ్చారో బాటమ్ అండ్ చున్నీ అవే చాలా బాగుంటాయి. ఇక్కడ మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు చున్నీ పార్ట్లో. ఈ డ్రెస్ కాస్ట్ 5190 రూపీస్. 5190 రూపీస్కి ఈ డిఫరెంట్ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే విజయలక్ష్మి గారు, వస్త్రకళ ఉమెన్స్ వేర్లో ఉన్నటువంటి పార్టీ వేర్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, వస్త్రకళ ఉమెన్స్ వేర్లో ఉన్నటువంటి టోటల్ పార్టీ వేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే KPHB నియర్ బై ఫోరం మాల్, యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న వస్త్రకళ ఉమెన్స్ వేర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.